నమస్కారం. ఒక రాజ్యం అప్పుడే ఒక భయంకరమైన అంతర్యుద్ధం నుంచి బయటపడింది. రాజు తన సొంత కొడుకుతోనే పోరాడి గెలిచాడు. కాని ఆ గెలుపులో ఎంతో వేదన, నష్టమున్నాయి. దేశం బలహీనపడింది. అలాంటి సమయంలో ఒక చిన్న నిప్పురవ్వ మళ్లీ పెద్ద మంటను రాజేయడానికి సిద్ధంగా ఉంది. ఈరోజు మనం దావీదు జీవితంలోని సరిగ్గా అలాంటి ఒక సంక్షోభంలోకి వెళ్తున్నాం. మనం చూడబోయేది 2 సమూయేలు గ్రంథంలోని 20వ అధ్యాయం. ఇది కేవలం ఒక తిరుగుబాటు కథ కాదు, అధికారం, విధేయత, ఆ రెండిటి మధ్య ఉండే సన్నని గీత, ఇంకా హింసను మాటలతో ఎలా ఆపొచ్చు అనే విషయాలను చూపిస్తుంది. సంక్షోభంలో నాయకత్వం ఎలా ఉండాలి? ఈ కథ లోతుల్లోకి వెళ్ళి చూద్దాం. అవును, ఈ కథ మొదలయ్యే సమయం చాలా కీలకమైనది. అబ్షాలోము తిరుగుబాటు అంటే అది దావీదు కుటుంబాన్ని, రాజ్యాన్ని కూడా నైతికంగా చాలా దెబ్బతీసింది. ఇశ్రాయేలు ఉత్తరగోత్రాలకు, దావీదు సొంత గోత్రమైన యూదాకు మధ్య ఎప్పటినుంచో ఉన్న విభేదాలు మళ్లీ బయటపడ్డాయి. ఈ అపనమ్మకాన్ని, ఈ బలహీనతను షెబా అనే వ్యక్తి అవకాశంగా తీసుకున్నాడు. అతను రాజేసిన నిప్పు అప్పటికే ఉన్న పెట్రోల్ మీద పడినట్టయిందన్నమాట. సరి అయితే ఆ నిప్పురవ్వతోనే మొదలుపెడదాం. బెన్యామినీయుడైన బిక్రీ కుమారుడు షెబా. ఇతన్ని బైబిల్ పనికిమాలినవాడు అని పరిచయం చేస్తుంది. అతను బాకా ఊది ఒక నినాదమిస్తాడు. దావీదునందు మనకు భాగము లేదు, యెష్షయి కుమారునియందు మనకు స్వాస్థ్యము లేదు. ఈ మాటల్లో అంత శక్తి ఏముంది అంటారు? ఆ మాటలు చాలా ఆ జాగ్రత్తగా ఎంచుకున్నవి. అతను రాజైన దావీదనలేదు, యెష్షయి కుమారుడు అన్నాడు. ఓ అంటే దావీదును అతని రాజరికం నుండి వేరుచేసి ఒక సాధారణ వ్యక్తిగా చూపిస్తూ అవమానించడం. అంతేకాదు, అతను బెన్యామీను గోత్రానికి చెందినవాడు. అంటే సౌలు గోత్రం. కరెక్ట్. ఇశ్రాయేలు మొదటి రాజైన సౌలు కూడా అదే గోత్రంవాడు. అంటే ఇది దావీదు రాజరికానికి వ్యతిరేకంగా పాత రాజవంశం వైపు మొగ్గు చూపే అవకాశమున్న వర్గం నుండి వచ్చిన తిరుగుబాటు. అంటే ఇది దావీదు పాలన యొక్క చట్టబద్ధతనే ప్రశ్నిస్తోందన్నమాట. మరి దీనికి ప్రజల స్పందనెలా ఉంది? యూదావారు తప్ప ఇశ్రాయేల్ వారందరూ దావీదును విడిచిపెట్టి షెబను వెంబడించారు. ఇది దావీదు అధికారం ఎంత బలహీనంగా ఉందో, అతని ఐక్యరాజ్యం ఎంత పెడుసుగా ఉందో స్పష్టంగా చూపిస్తుంది. యెరూషలేముకు తిరిగి వచ్చిన దావీదు ఈ తిరుగుబాటును అణిచివేయడానికి ముందు తన ఇంటిని చక్కదిద్దుకోవడానికి చూస్తాడు. అబ్షాలోము బహిరంగంగా అవమానించిన తన 10 మంది ఉపపత్నులను ఒక ప్రత్యేకమైన ఇంట్లో బంధిస్తాడు. వారికి పోషణ కల్పిస్తాడు, కాని వారి దగ్గరకు వెళ్లడు. ఇది చాలా కఠినమైన నిర్ణయంలా అనిపిస్తుంది. దీని వెనుక ఉద్దేశం ఏమైయుంటుంది? దీన్ని మనం ఆనాటి రాజకీయ, సాంఘిక పరిస్థితుల ప్రకారం చూడాలి. ఆ స్త్రీలు అబ్షాలోము చర్యల వల్ల బహిరంగంగా అవమానించబడ్డారు. అది కేవలం వారికి జరిగిన అన్యాయం కాదు, రాజు అధికారానికి జరిగిన అవమానం. సరిగ్గా రాజ్య గౌరవానికి జరిగిన అవమానం. వాళ్లను మళ్లీ తన అంతఃపురంలో చేర్చుకుంటే అది ప్రతిరోజూ ఆ ఓటమిని, ఆ అవమానాన్ని గుర్తుచేస్తూ ఉంటుంది. వారిని అలా వేరుగా ఉంచడం ద్వారా దావీదు ఆ చీకటి అధ్యాయాన్ని మూసివేసి తన రాజరికాన్ని పునఃప్రతిష్ఠించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇది రాజకీయంగా అవసరమైన చర్య. ఇంటిని చక్కదిద్దుకున్న తర్వాత దావీదు తీసుకున్న సైనిక నిర్ణయం ఇంకా ఆశ్చర్యంగా ఉంది. తన నమ్మకస్తుడైన సైన్యాధిపతి యోవాబును పక్కన పెట్టి గతంలో తన శత్రువైన అబ్షాలోముకు సైన్యాధిపతిగా పనిచేసిన అమాషాను పిలుస్తాడు. తిరుగుబాటును అణిచివేయమని అతనికి ఆజ్ఞాపిస్తాడు. ఎందుకింత పెద్ద రిస్క్ తీసుకున్నాడు? ఇది దావీదు యొక్క రాజకీయ చాకచక్యానికి, అదే సమయంలో అతని బలహీనతకు కూడా ఒక నిదర్శనం. అబ్షాలోమును సమర్థించిన వాళ్లను తిరిగి కలుపుకోవడానికి ఇదొక గొప్ప మార్గం. శత్రు సైన్యాధిపతికి ఉన్నత పదవి ఇస్తే గతాన్ని మర్చిపోదాం, కలిసి పనిచేద్దాం అని ఒక సందేశం పంపినట్టు. అవును, చాలా శక్తివంతమైన సందేశం. కాని అదే సమయంలో అది చాలా ప్రమాదకరమైన జూదం. తన పట్ల విధేయత నిరూపించుకోని వ్యక్తికి మొత్తం సైన్యాన్ని అప్పడించటం ఎంత ప్రమాదకరమో అమాష ఆలస్యం చేయడంతోనే బయటపడింది. అమాషా ఆలస్యం చేయడంతో కథ ఒక ఊహించని, హింసాత్మకమైన మలుపు తీసుకుంటుంది. దావీదు యోవాబు సహోదరుడైన అబీషైని రంగంలోకి దింపుతాడు. కాని అసలు ఆటగాడు యోవాబు మళ్లీ తెరపైకి వస్తాడు. గిబియోను దగ్గర యోవాబు అమాషాను కలుసుకున్నప్పుడు జరిగిన సంఘటన చాలా నాటకీయంగా ఉంటుంది కదా. అవును, యోవాబు యుద్ధవస్త్రాలు ధరించి నడుముకు కత్తి కట్టుకోనున్నాడు.
అతను అమాషాను కలవడానికి ముందుకు వెళ్తున్నప్పుడు ఆ కత్తి జారి కింద పడుతుంది. అతను దాన్ని చేతిలో తీసుకుంటాడు. అది ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఒక పక్క ప్రణాళికలో భాగమా అనేది మనకు స్పష్టంగా తెలియదు. కాని తర్వాత జరిగిన దాన్ని బట్టి చూస్తే అది ఒక పథకంలానే అనిపిస్తుంది. అతమో అమాషా దగ్గరకు వెళ్ళి, నా సహోదరా, క్షేమమా అని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తాడు. ముద్దు పెట్టుకోడానికి అతని గడ్డం పట్టుకుంటాడు. ఆ నమ్మకంతో అమాషా ఏమాత్రం జాగ్రత్తపడడు. అదే క్షణంలో యోవాబు మరో చేతిలో ఉన్న కత్తితో అతని కడుపులో పొడిచి చంపేస్తాడు. ఇది అధికారం కోసమేనా లేక రాజ్యానికి ప్రమాదమని యోవాబు నిజంగా భావించాడా? ఇదే యోవాబు పాత్రలోని సంక్లిష్టత. అతని దృష్టిలో రాజ్య విధేయత రాజు ఆజ్ఞ కన్నా గొప్పది. అమాషా మొదటి పనిలోనే విఫలమయ్యాడు. యోవాబు దృష్టిలో అది రాజ్యానికి ద్రోహం చేయడంతో సమానం. కాని అంతకన్నా ముఖ్యంగా ఇక్కడ యోవాబు ఒక పోటీదారుణ్ణి చంపడం లేదు. ఇంకేం చేస్తున్నాడు? రాజు నిర్ణయాలను కూడా తాను సరిదిద్దగలనని, రాజ్య భద్రత విషయంలో తనదే తుదిమాట అని దావీదుకు ఒక శక్తివంతమైన సందేశం పంపుతున్నాడు. ఇది ఒక రకంగా దావీదు అధికారానికి పరోక్షమైన సవాలు. ఈ హత్యతో సైన్యంలో గందరగోళం మొదలవుతుంది. తమ కొత్త సైన్యాధిపతి శవం రక్తపు మడుగులో దారి మధ్యలో పడి ఉండటం చూసి సైనికులందరూ ఆగిపోతారు. ఇది పెద్ద అడ్డంకిగా మారుతుంది. సరిగ్గా ఆ సమయంలో యోవాబు మనుషుల్లో ఒకడు చాలా తెలివిగా ప్రవర్తిస్తాడు. అతను ముందుగా ఆ శవాన్ని దారి నుండి పక్కకు లాగి దానిపై ఒక బట్ట కప్పుతాడు. కనబడకుండా. అవును. ఆ తర్వాత సైనికుల ముందు నిలబడి ఒక ప్రకటన చేస్తాడు. యోవాబును ఇష్టపడేవారు, దావీదు పక్షానున్నవారు యోవాబును వెంబడించండి. ఓ, ఇది చాలా తెలివైన ఎత్తుగొడ. అవును, ఇది మామూలు ప్రకటన కాదు, ఒక అద్భుతమైన ప్రచార వ్యూహం. అతను యోవాబు హత్యను వ్యక్తిగత కక్షగా కాకుండా రాజు పట్ల విధేయతగా మార్చేశాడనమాట. యోవాబుతో ఉండటమంటే దావీదుతో ఉండటమే అని సైనికులను ఒప్పించి సైన్యాన్ని మళ్లీ ఏకం చేశాడు. ఆ తర్వాత సైన్యం షెబను, ఆబేలు, బేత్మయేకా అనే పట్టణం వరకు తరుముకు వెళ్తుంది. యోవాబు ఆ పట్టణాన్ని ముట్టడించి దాన్ని నాశనం చేయడానికి సిద్ధపడతాడు. ప్రాకారాన్ని పడగొట్టడానికి కొట్టడం మొదలుపెడతారు. ఇక ఆ నగరం నాశనం కావడం, వందలాది అమాయకులు చనిపోవడం ఖాయమనిపిస్తున్నప్పుడు కథలో ఊహించని ఒక వ్యక్తి ప్రవేశిస్తుంది. అవును, ఆయుధాలు, సైన్యాలు, రాజుల ఆధిపత్యం ఉన్న ఈ కథలో ఒక యుక్తిగల స్త్రీ ముందుకొస్తోంది. ఆమె పేరు కూడా మనకు తెలియదు. ఆమె పట్టణపు గోడపైకి ఎక్కి యోవాబుతో మాట్లాడాలని కేకవేస్తుంది. ఇది చాలా అసాధారణమైన, ధైర్యమైన చర్య. కరెక్ట్. ఆమె ఆయుధం కత్తి కాదు, తెలివి మరియు మాటలు. ఆమె యోవాబుతో మాట్లాడిన మాటలు చాలా శక్తివంతమైనవి. నేను ఇశ్రాయేలులో శాంతిని కోరే యథార్థవంతురాలిని. మీరు ఇశ్రాయేలులో ఒక తల్లిలాంటి నగరాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు అని ప్రశ్నిస్తుంది. యెహోవా స్వాస్థ్యాన్ని ఎందుకు నిర్మూలం చేస్తారు అని అడుగుతుంది. ఒక క్రూరమైన సైన్యాధిపతిని ఆ మాటలు ఎలా ఆపగలిగాయి? ఆమె వాదనలోని ప్రతి పదం ఒక వ్యూహం. మొదటిది, ఆమె తనను తాను శాంతికాముకురాలిగా పరిచయం చేసుకుంది. రెండవది, ఆమె తన నగరాన్ని ఇశ్రాయేలులో ఒక తల్లి అని వర్ణించి దాని ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది. మూడవది, అత్యంత తెలివైన ఎత్తుగడ. ఆమె ఈ సమస్యను యోవాబు యొక్క మత విశ్వాసాలతో ముడిపెట్టింది. యెహోవా స్వాస్థ్యం అనే పదం వాడటం. అవును, యెహోవా స్వాస్థ్యాన్ని ఎందుకు నాశనం చేస్తున్నావు అని అడగడం ద్వారా ఆమె అతని చర్యను దేవునికి వ్యతిరేకమైనదిగా చిత్రీకరించింది. దాంతో యోవాబు ఆత్మరక్షణలో పడిపోయాడు. యోవాబు వెంటనే తన ఉద్దేశ్యం నగరాన్ని నాశనం చేయడం కాదని స్పష్టం చేస్తాడు. కేవలం తిరుగుబాటుదారుడైన షెబను పట్టుకోవడమేనని. అతన్ని అప్పగిస్తే నేను వెళ్ళిపోతాను అంటాడు. ఆ స్త్రీ ఏమాత్రం తడుముకోకుండా అతని తల గోడమీద నుండి నీకు పొడవేయబడుతుంది అని హామీ ఇస్తుంది. ఇక్కడే మనం రెండు విభిన్న పరిష్కారాలను పోల్చి చూడాలి. అమాషా విషయంలో యోవాబు పరిష్కారం మోసపూరితమైన హత్య. అవును. అది సమస్యను పరిష్కరించినా ఒక అగ్రనాయకుడిని రాజ్యం కోల్పోయేలా చేసింది. కాని ఇక్కడ ఆ తెలివైన స్త్రీ పరిష్కారం అంటే చర్చలు, తెలివైన వాదల ద్వారా అనవసరమైన రక్తపాతాన్ని ఆపింది, ఒక నగరాన్ని కాపాడింది. లక్ష్యం నెరవేరింది, కాని ప్రాణనష్టం లేకుండా. అంతే. ఒకటి వ్యక్తిగత శక్తి ప్రదర్శన, మరొకటి సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగించిన వివేకం. ఆ స్త్రీ చెప్పినట్టే చేస్తోంది.
ఆమె తన మాటలతో పట్టణ ప్రజలను ఒప్పించి షేబా తల నరికించి యోవాబుకు పడవేయిస్తుంది. సమస్య పరిష్కారమైంది. యోవాబు సైన్యంతో పాటు యెరూషలేముకు తిరిగి వస్తాడు. ఈ అధ్యాయం చివరిలో దావీదు పరిపాలనలోని ముఖ్య అధికారుల జాబితా ఉంటుంది. ఆ జాబితాలో యోవాబు మళ్లీ సైన్యాధిపతిగా కనిపిస్తాడు. రాజు ఆజ్ఞను ధిక్కరించి హత్య చేసినా తిరిగి సైన్యాధిపతి ఎలా అయ్యాడు? ఇది దావీదు బలహీనతను సూచిస్తుందా? బలహీనత అని పూర్తిగా చెప్పలేం, కాని అది ఒక కఠినమైన రాజకీయ వాస్తవికతను సూచిస్తోంది. దావీదుకు యోవాబును నియంత్రించడం కష్టమని తెలుసు, కాని రాజ్యాన్ని నిలబెట్టడానికి యోవాబు లాంటి సమర్థుడు, క్రూవుడైన వ్యక్తి అవసరమని కూడా అతనికి తెలుసు. అంటే అతన్ని శిక్షిస్తే సైన్యంలో చీలికలు వచ్చే ప్రమాదముందని భయపడ్డాడా? ఖచ్చితంగా. అందుకే రాజ్యాన్ని స్థిరంగా ఉంచడం కోసం దావీదు ఈ నైతికంగా సంక్లిష్టమైన నిర్ణయం తీసుకున్నాడు. కొన్నిసార్లు నాయకులు తమకు నచ్చని కాని అవసరమైన వ్యక్తులతో కలిసి పనిచేయాల్సి వస్తుంది. ఆ జాబితా ఇన్ని సంక్షోభాల తర్వాత రాజ్యం మళ్లీ స్థిరపడిందని చూపిస్తుంది. అంటే ఈ కథ మొత్తం మీద మనం చూసింది ఒక తిరుగుబాటు, ఒక రాజకీయ హత్య, మరియు కేవలం మాటలతో ఒక నగరాన్ని కాపాడిన ఒక అజ్ఞాత స్త్రీ. ఇది నాయకత్వం, విధేయత, ఇంకా సంక్షోభ పరిష్కారం గురించి చాలా లోతైన పాఠాలను నేర్పుతుంది. ఖచ్చితంగా. ఈ కథ మనకొక శాశ్వతమైన ప్రశ్నను మిగిల్చివెళ్తుంది. సంఘర్షణను పరిష్కరించడానికి ఇది 2 నమూనాలను మన ముందుంచుతుంది. ఒకటి, యోవాబు యొక్క కత్తి. అది వేగవంతమైనది, కాని హింసాత్మకమైనది. అవును, తక్షణ ఫలితాన్నిస్తుంది, కాని దీర్ఘకాలంలో అపనమ్మకాన్ని, ద్వేషాన్ని మిగులుస్తుంది. రెండవది, ఆబేలు స్త్రీ యొక్క వివేకం. అది చర్చలు, తెలివైన వాదనల ద్వారా ప్రాణనష్టం లేకుండా శాంతియుత పరిష్కారాన్ని కనుగొంటుంది. ఈ రోజుల్లో కూడా ఈ 2 మార్గాల మధ్య ఎంచుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి కదా? అవును, యో నాయకుడైనా, ఏ సంస్థైనా ఈ ప్రశ్నను ఎదుర్కోవాల్సిందే. సమస్యను పరిష్కరించడానికి ఎప్పుడు కత్తి అంటే బలమవసరం, ఎప్పుడు మాటల శక్తి హింసతో సాధించలేని దాన్ని సాధించగలదు. వివేకంతో పనిచేయాల్సిన చోట బలాన్ని ఉపయోగించటం, లేదా బలం అవసరమైన చోట కేవలం మాటలతో సరిపెట్టటం, ఈ సమతుల్యతను సాధించడమే నిజమైన నాయకత్వం. ఇది ఆలోచించాల్సిన విషయం.